పనికి మెరుపే గతం, ఎర్రటి నిప్పుకు మంటే గతం, నడచిన అడుగుల విజయం గతం, విరిసిన పువ్వుకు మొక్కే గతం, గతాన్ని చూడక భవితను తలచక తప్పటడుగులు వేసావంటే, తప్పటడుగులు వేసావంటే, తప్పటడుగులు వేసావంటే. మానవాళి మనుగడ హఠం, రేపటి భవిత మనకి కలగం, మానవాళి మనుగడ హఠం, రేపటి భవిత మనకి కలగం. కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు బిస్కాన్ బటర్ బిస్కటీ. ఇందులో ఉంది వెన్నలాంటి మృదువైన రుచి. style.com అంటే 0 ఇంకా 10 సార్లు 8. లాలూ ప్రసాద్ పై అనర్హత వేటు, సుప్రీంకోర్టు తీర్పు అమలు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యమిస్తామన్న అశోక్ బాబు. నీటిని విడుదల చేయాలి, జీవోను రద్దు చేయాలి, నెల్లూరు చిత్తూరు మధ్య కొత్త వివాదం. రాష్ట్రంలో భారీ వర్షాలు, నీట మునిగిన పంటలు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందనే ప్రచారం మానుకోవాలని ఏపీ ఎన్జీఓల నేత అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా స్టేట్మెంట్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు ఆయన. ఒకవేళ కేంద్రం విభజన ప్రక్రియలో ఒక్కడుగు ముందుకేసినా ఇప్పటికే ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వ పాలన స్తంభింపజేస్తామంటున్నారు ఆయన. అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టగానే మళ్లీ ఏదైతే ఉద్యోగ వర్గాలు అంటే ఆర్టీసీ, ఉపాధ్యాయులు, మేము విద్యుత్ ఉద్యోగస్తులు, మున్సిపల్ ఉద్యోగస్తులు అందరూ కలిపి ఉద్యమాన్ని తయారు చేశామో అదే ఉద్యమాన్ని మళ్లీ మేము తయారు చేసి అటు కేంద్రం మీద రాజకీయ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఏదైనప్పటికీ కూడా మరి రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే కొంత వాళ్ళకున్న విభేదాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒకే అంశం మీద పనిచేయగలిగితే మరి అసెంబ్లీలో తీర్మానం మనకు అనుకూలంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో జాతీయ పార్టీలన్నీ కూడా ఒప్పించి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్ర విభజనని అడ్డుకుంటామన్న నమ్మకం అయితే మాకు పూర్తిగా ఉంది. అలాగే మేము మా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ అన్ని కూడా ఈ విరామ టైంలో ప్రభుత్వం దగ్గర తీసుకుంటాం. తర్వాత అవసరం అయితే మేము కూడా ఈ రాజకీయ అంశం మీద ప్రజల్లోకి వెళ్ళి మరి మనం ఎవరినో తేనుకుంటే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది, ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది పూర్తిగా ముందుకు పోతున్న అంశాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. 66 రోజుల జీతం పోతున్న తెలిసినప్పటికి కూడా సమ్మెలోకి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మేము హృదయపూర్వకంగా అభినందన తెలుపుకుంటూ ప్రభుత్వాన్ని మేము మరి 2 నెలల అడ్వాన్స్ అడిగాం. ప్రభుత్వం కూడా దాన్ని మరి ఒక మంచి సాంప్రదాయంగా దాన్ని వెంటనే మంజూరు చేయాలని, అలాగే మాకు సంబంధించిన డిమాండ్స్ ఏదైతే ఉందో పిఆర్సీ కానీ హెల్త్ కార్డు ఇవన్నీ కూడా మరి ఈ నెల రోజుల్లో ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తన రాజీనామా ఆమోదించేలా స్పీకర్కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఒత్తిళ్లకు గురై రాజీనామాలను ఆమోదించాల్సిన అవసరం లేదంటూ స్పీకర్ కార్యాలయం మిగతా ఎంపీల రాజీనామాలతో పాటే లగడపాటి రాజీనామాను గత వారం తిరస్కరించింది. రాజీనామాను ఆమోదిస్తామని హామీ ఇస్తే పిటిషన్ను వెనక్కి తీసుకుంటానని లగడపాటి గతంలో చెప్పారు. తాజాగా నిన్న మరోసారి రాజీనామా లేఖ ఇచ్చిన రాజగోపాల్ ఇవాళ స్పీకర్ మీరా కుమార్ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉంది.
చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్ నాగబాబు టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో భేటీ అయినట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారాయన. నాగబాబు ఎంపీగా పోటీ చేయాలంటే తమ పార్టీ అధిష్టానంతో మాట్లాడుకోవచ్చని సూచించారు యనమల. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పోలీసులపై మండిపడ్డారు. పైడితల్లి దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు యథావిధిగా దర్శనానికి వెళ్లారు. మమ్మల్ని వచ్చి అడుగుతారా? నెల రోజుల్లోపు విభజన ప్రక్రియపై క్లారిటీ వస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి జేడీ శీలం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కేవలం ఆరంభం మాత్రమే అని, దీనికి అప్పుడే అంతం కాదని చెప్పారు. సీమాంధ్రకు అన్యాయం జరగదన్నారు. చేతులెత్తి నమస్కారం చేసి అడిగేది ఏంటంటే, ఈ ప్రాంత ప్రజల మంచితనానికి, ఈ ప్రాంత ప్రజల ఇక్కట్లు తొలగించడానికి మేమందరం శాయశక్తులా కృషి చేస్తా ఉన్నాం, చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. వచ్చే నెల లోపల క్లారిటీ వస్తుంది. మరలా వస్తాను. అప్పుడున్నటువంటి పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రక్రియ మొదలైంది, కానీ ప్రక్రియ ఆరంభం అంతం కాదు. ఇప్పుడు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం వచ్చినప్పుడు చూసుకుంటాం. విభజన నిర్ణయానికి మద్దతు పలికిన విపక్షాలన్నీ చివరకు కాంగ్రెస్ ని టార్గెట్ చేశాయని అసహనం వ్యక్తం చేశారు జేడీ శీలం. కాంగ్రెస్ చివరి వరకు ఇతర పార్టీల అభిప్రాయాలు సేకరించిందని, అందరూ ఓట్ల కోసం సమైక్య ఉద్యమాన్ని ఓన్ చేసుకుని కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీకి ఈ చెడు ప్రచారం, దుష్ప్రచారం, అబద్ధ ప్రచారం చేసేటువంటి రాజకీయ శక్తుల బండారం బయటపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరండి లెటర్ ఇచ్చింది? ఎవరండి వెళ్ళి చేయమని చెప్పింది? కాంగ్రెస్ పార్టీ చివరి వరకు వెయిట్ చేశారు. చివరి వరకు మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు. మేమంతా కేంద్రం ఏం చేస్తే అది చేస్తా ఉన్నటువంటి పెద్ద మనుషులు. కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మిగతా పార్టీల వారు ఉద్యమాన్ని ఓన్ చేసుకొని నాయకులుగా ఎదిగి ఉన్నటువంటి ఏ రకంగా ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ ని యూటీ చేస్తే విభజన కష్టాలు తీరుతాయని అంటున్నారు కేంద్ర మంత్రి జేడీ శీలం. విజయవాడలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ని సమైక్యవాదులు అడ్డుకోవడంతో హోటల్ బయటే మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ని యూటీగా మార్చాలని కేంద్ర మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు ఆయన. మీ ద్వారా నా అప్పీల్ ఏమిటంటే, నా మనవి ఏంటంటే, మనం మన వ్యధని, మన బాధని, మనకున్నటువంటి ఇబ్బందుల్ని, మనకున్నటువంటి ఒక కష్టాన్ని మనం తెలియచేయాలి అని చెప్పి మా వంతు మేము చేస్తున్నాం. మాతోటి పాటు మీరు కూడా సహకరించండి అని. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, తర్వాత మినిస్టర్లు కానీ రాజీనామా చేసేటువంటి సమయం కాదు. ఈ సమయం కొంచెం అందరం కలిసి పనిచేసి సోనియా గాంధీ గారితో కానీ, లేకపోతే కేంద్ర బృందం ఆ మంత్రులతో కానీ వారిని మనం ఒప్పించి మెప్పించి హైదరాబాదు యూటీ చేర్చుకునేటువంటి, హైదరాబాదు యూటీ వస్తే దాదాపు చాలా మందికి ఊరట వస్తుంది అనేటువంటి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిన్నటి వరకు రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల మధ్య ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు నీళ్లను తరలించే జీవోను రద్దు చేయాలన్న టీడీపీ నేతలు మంత్రిని నిలదీయగా నీటిని విడుదల చేయాలంటూ చిత్తూరులో కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు.
తెలుగు తమ్ముళ్లను అడ్డం పెట్టించి అడ్డుకోవడం అనేది దుర్మార్గం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ సీమాంధ్ర నుంచి తెలుగుదేశం పార్టీకి దీపావళి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ బాణాసంచా అక్రమ నిల్వలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక పాత రైస్ మిల్ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు గుర్తించారు. సుమారు 5 లక్షల విలువ చేసే మందుగుండును సీజ్ చేసి రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ గూడాన్ని గురించి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫికేషన్లో భాగంగా వినాయక ఫైర్ వర్క్స్ వాళ్ళకి సంబంధించిన గూడము, దీనికి లైసెన్స్ ప్రిస్క్రైబ్డ్ లైసెన్స్ లేకుండా ఉండటం వల్ల ఇప్పుడు మా విఆర్ఓ గారి సమక్షంలో దీన్ని రైడ్ చేసిన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారము 2.5 lakhs to 3 lakhs కానీ ఇంకా అది వెరిఫై చేస్తే కానీ పూర్తిగా ప్రాథమిక సమాచారం ప్రకారం 3 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి ఉంది. ఇది ఓల్డ్ న్యూ. సిక్కోలు జిల్లాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఫైలిన్ తుఫాన్ సృష్టించిన గాయాల నుంచి ఇంకా కోలుకోకముందే మరో ఆపద జిల్లాకు ముంచుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లా నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు ఫైలిన్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాకు వచ్చిన 106 బృందం విధులకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు వాగు పొంగి పొర్లడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రొంపిచెర్ల మండలం అన్నవరపాడులో గోడ కూలి సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మరోవైపు పత్తి పంటకు ఈ వర్షం నష్టం కలగజేసింది. పత్తి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దానా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లోక్సభ సభ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్పై అనర్హత వేటు పడింది. లాలూతో పాటు ఈ కుంభకోణంలోనే శిక్ష పడిన జేడీయూ ఎంపీ జగదీష్ శర్మపై కూడా అనర్హత వేటు వేశారు. క్రిమినల్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారి చట్ట సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తొలి అనర్హత వేటు పడిన నేతగా లాలూ చరిత్రలో నిలిచిపోతారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామం అట్టుడికి పోతోంది. మంచివారనుకొని పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నరకం చూపిస్తున్నారని జనం మండిపడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె భర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాకంటక పాలకుడికి వ్యతిరేకంగా జనం నుంచి వచ్చిన ఆగ్రహ జ్వాలడివి.
అండగా ఉంటాడనుకుని ఎలక్షన్ల వరకు వెళ్లకుండా ఏకగ్రీవంగా గెలిపిస్తే పంచాయతీ ప్రెసిడెంట్ తమకే చుక్కలు చూపిస్తున్నాడని వాపోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పత్తికోళ్లలంక గ్రామ జనం. తక్షణమే సర్పంచ్ ఉప సర్పంచ్ల్ని పదవుల నుంచి బర్తరఫ్ చేసి వారు చేసిన అక్రమాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల క్రితము మాకు ఒక జెండర్ బట్టి మీటింగ్ కింద పెట్టించి గ్రామంలోను మమ్మల్ని అందరినీ ఒక దుక్కుకి ఏర్పాటు చేసి ఆయన అక్కడ లేకోకుండా అలజడిగా ఉందనేని ఆయన ఇక్కడి నుంచి పారిపోయి ఆయన రానికోకుండాను రాజకీయాలు జరుపుకుంటూ ఆడవాళ్ళపై అసభ్యమైన మాటలు గుడ్డలిప్పుకునే మాటలు మాట్లాడి తొడలు కొట్టి మమ్మల్ని చాలా ఆడపిల్లలకి ఆందోళన గురి చేసిన సర్పంచ్ ఆయనకి మేము ఇస్తే మా వాటాలకి సంవత్సరానికి వచ్చే ఆదాయం ఇస్తే ఆయనంట ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం సార్ చెప్పండి? మేము ఇస్తే ఆయన ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారా? మా 10 కోట్లు మేము ఇవ్వాలా? మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలండి? మా బిడ్డల భవిష్యత్తు ఏంటి? మా భవిష్యత్తు ఏంటి? ఇతని పేరు మహాలక్ష్మిరాజు. పత్తికోళ్లలంకకు గత 2 పర్యాయాలు సర్పంచ్గా చేశాడు. క్రితం పర్యాయం మాత్రం భార్యను సర్పంచ్గా ఎన్నికయ్యేలా చూసుకున్నాడు. ఇవన్నీ ఏకగ్రీవం కావడంతో ఈ గ్రామానికి ఆదర్శ గ్రామం అన్న పేరు కూడా వచ్చింది. అధికారం రుచి మరిగిన మహాలక్ష్మిరాజు ఈసారి అసెంబ్లీపై కన్నేశాడు. అప్పటికే సర్పంచ్గా తన పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన మహాలక్ష్మిరాజు వచ్చే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గ్రామస్తులంతా డబ్బులు ఇవ్వాలని లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని జనం వాపోతున్నారు. సర్పంచ్ గారు ఘంటసాల మహాలక్ష్మిరాజు గారిని ఇప్పటికీ 3 పీరియడ్లుగా సర్పంచ్గా ఎన్నుకున్నామండి. అయితే ఆయన పరిపాలన అండి రాను మా ఊరు జనాలనే అమ్ముడు చేసేసేటట్టుగా తయారైపోయాడు సార్. ఇప్పటికే మా గ్రామాన్ని 5 కోట్లు అప్పులో పెట్టాడండి. అయితే మా చెరువుల మీద వచ్చే ఆదాయం ఇంకా 10-15 కోట్లు నాకు ఇస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుతానని మా మీద బిల్డింగ్లు కట్టుకున్నాడు సార్. ఈ 20 ఎకరాల తోట కొన్నాడు సార్ పెదవేగిలో. ఇవాళ ఆయన ఆస్తి 50 కోట్ల దాకా ఉంటుంది సార్. ఇవాళ ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రతి రూపాయి కూడా మా గ్రామం నుంచి ఇమ్మని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు సార్. అందుకే మాకు చాలా బాధగా ఉంది. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మహాలక్ష్మిరాజు ఆగడాలు భరించలేని జనం మూకమ్మడిగా ఆందోళనకు సిద్ధమయ్యారు. అడ్డగోలుగా పంచాయతీ డబ్బు మేసేసి తమ ఊరిని అప్పులపాలు చేసిన సర్పంచ్ అతని భార్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ దౌర్జన్యాల నుంచి తమను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు మండలం ప్రతికొల్లం గ్రామం సార్. మాకు ఆడపిల్లలకి అన్యాయానికి ఒక విషయం అడిగాము సార్. దానికి న్యాయం జరగకుండా మా కుర్రాళ్ళని బెదిరింపులు చాలా దారుణాలు చేస్తున్నారు సార్. మాకు రక్షణ కల్పించాలి తక్షణం. అది ఒకటి. మేము మా బంటాల వారీగా మాకు 15 బంటాలు ఉన్నాయి సార్. బంటా చెరువులు ఎవరి వాళ్ళకి అప్పచెప్పాలి సార్. ప్రధాన డిమాండ్ అది సార్. మాకు ఉప సర్పంచ్గా మాకు ఇంకా ఆయన పదవి మాకు అవసరం లేదు సార్. ఆయన పరిపాలన మాకు వద్దంటున్నారు సార్. తక్షణమే రాజీనామా చేయాలి సార్. మా డిమాండ్స్ అయ్యి మహాలక్ష్మిరాజు నుంచి తమను రక్షించాలని డిమాండ్ చేస్తూ పత్తికోళ్లలంక గ్రామం నుంచి గ్రామస్తులు వందలాదిగా ఏలూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ ఉప సర్పంచ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.